శివరంజని వర్సెస్ కర్ణశ్రీ ఆసుపత్రి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కర్ణశ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆ ఘటన సంబంధించి గతంలో అంటే సుమోటోగా శివరంజనికి సంబంధించినటువంటి ఆరోపణలపైన సుమోటోగా కేసును స్వీకరించిన టీజీఎంసీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బృందం ఇప్పటికే ఆ యొక్క ఆసుపత్రిని తనిఖీలు చేపట్టినాయి. ఆ ఆసుపత్రిలో మరి సంబంధించినటువంటి శివరంజనికి ఆపరేషన్ ఎలా జరిగింది, ఎవరి సమక్షంలో జరిగింది, ఆపరేషన్ సందర్భంలో మరి వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, అసలు ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనే అంశం పైన తర్వాత ఆసుపత్రి వివరాలన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు సేకరించిన తర్వాత తాజాగా ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆపరేషన్లో పాల్గొన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురు డాక్టర్ అక్కడ గైనకాలజిస్ట్ ఉన్నటువంటి వాహినికి, తర్వాత ప్రభుత్వ వైద్యులు ఉండే డాక్టర్ సారంగపానికి, తర్వాత మరో ప్రభుత్వ వైద్యుడు ఎంజిఎం సర్జన్ అయినటువంటి డాక్టర్ రాజారాం గారికి నోటీసులు అందజేసారు. సో ఈ నోటీసులు అందజేయడం అయితే నిజంగా శివరంజని దాదాపుగా కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా వెనుకకు తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా తనకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలని అయితే అటు వైద్యశాఖ అధికారులను, తర్వాత ఇటు టీజీఎంసీ బృందాన్ని, అటు జిల్లా కలెక్టర్ గారిని, తర్వాత మానవ హక్కుల కమిషన్ను, తర్వాత ఇలా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన బాధ్యులందరినీ కూడా వేడుకుంటా ఉంది. సో ఈ తరుణంలో మరి కర్ణశ్రీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆ డాక్టర్ నోటీసులు అయితే ఇచ్చినట్టు మనకు సమాచారం ఉంది. సో మొత్తానికి తదుపరి విచారణ అనంతరము బాధ్యులపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే నిపుణులతోటి ఆ తర్వాత గతంలో జరిగినటువంటి ఇలాంటి ఘటనల్లో మరి దోషులుగా తేలిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందని చెప్పేసి అందరినీ వాళ్ళను అడిగే ప్రయత్నం చేయగా వారు చెప్పిన ఏంటంటే ఖచ్చితంగా కూడా డాక్టర్ ఎవరైతే దోషిగా తేలితే డాక్టర్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది, అవసరమైతే జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా కొంతమంది నిపుణులు అయితే అంటే గతంలో ఇలాంటి ఘటనలు చూసిన వారైతే మనకు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏది ఏమైనా ఇక్కడ శివరంజని సంబంధించినటువంటి ఆరోపణలో మరి తర్వాత ఆసుపత్రి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క న్యాయ పోరాటంలో మాత్రం శివరంజని ఒక మెట్టు ముందుకు వెళ్ళినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఏంటంటే చాలా దగ్గరలో ఆ ఆసుపత్రి పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంది.